ఇరాన్‌లో ఫ్యాక్టరీల మీదన, స్టీల్ ఫ్యాక్టరీల మీద దాడికి దిగినటువంటి ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. దీంతో ప్రపంచమంతా స్టీల్, ఐరన్‌కి కొరతొచ్చే ప్రమాదం ఏర్పడింది. ఇరాన్‌లో ఉన్నటువంటి 3 అతిపెద్ద స్టీల్ ప్లాంట్లు ముబారకెహ్ ఒకటి, ఇస్ఫహాన్ ఒకటి, ఖుజస్థాన్ ఇజ్రాయెల్ లక్ష్యంగా మారినాయి. దేశ స్టీల్ ఉత్పత్తిలో సుమారు 70% అందించేది ఇరాన్‌కి. ఇవే వాటిటి మీదన ఇజ్రాయెల్ విరుచుకుపడింది, విధ్వంసం సృష్టించింది. ఈ 3 ప్లాంట్లు కలిపి ఇరాన్‌కి వార్షిక అంటే ఏడాదికి సుమారు 55 మిలియన్ టన్నుల స్టీల్ అందిస్తుంటాయి. ఆ దేశానికి అదే అత్యంత కీలకమైనటువంటివన్నమాట. ఆటోమొబైల్ ఎగుమతులు, డిఫెన్స్ తయారీకి ఇవే బ్యాక్ బోన్. నాన్ ఆయిల్ రెవెన్యూ అంటే ఆయిల్ కాకుండా ఇరాన్‌కి ఆదాయం తెచ్చిపెట్టేది ఈ స్టీలే. ఇదే 10% వాటా ఉంది. ప్రస్తుతం ఈ ధ్వంసంతో స్టీల్ కొరత ఏర్పడింది, స్టీల్ ధరలు పెరుగుతాయి. అలాగే ఇప్పుడు ఇతర దేశాల మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది.